మేడ్చల్ జిల్లా అల్వాల్లో దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. మచ్చబొల్లారంలోని ఓ ఇంట్లో ఎవరూ లేని సమయంలో చోరీకి పాల్పడ్డారు. 30 తులాల బంగారం, వెండి ఆభరణాలతో పాటు ₹1,00,000 నగదు ఎత్తుకెళ్లారు. ఇంటి యజమాని అరుణాచల్ ప్రదేశ్కు వెళ్లాడని తెలిపారు స్థానికులు. తాళాలు పగలగొట్టి ఉండడంతో ఓనర్తో పాటు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. రేపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. దీంతో భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. ప్రభుత్వ కార్యాలయాలు, హెరిటేజ్ బిల్డింగ్స్ ను విద్యుత్ దీపాలతో అలంకరించారు. హైదరాబాద్లోని సెక్రటేరియట్, అసెంబ్లీ, చార్మినార్, గోల్కొండ కోటకు ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం రాంప్రసాద్ అందిస్తారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి అయితే హైదరాబాద్ వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి అయితే రేపు ఉదయం 8:30 గంటలకు సికింద్రాబాద్లో ఉన్నటువంటి పరేడ్ గ్రౌండ్లో అయితే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరగనున్న నేపథ్యంలో ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలు, అదేవిధంగా చారిత్రాత్మక కట్టడాలన్నిటికి కూడా విద్యుత్ కాంతులను ఏర్పాటు చేయడం జరిగింది. మనం ప్రస్తుతం తెలంగాణ శాసనసభ ఏర్పాటు చేసినటువంటి ఒక లైటింగ్ అయితే మనం ఒకసారి చూడవచ్చు. అంతేకాకుండా ఇటు హైదరాబాద్లో సెక్రటేరియట్ కూడా ప్రత్యేకమైనటువంటి విద్యుత్ దీపాలంకరణ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా చారిత్రాత్మక కట్టడాలైనటువంటి గోల్కొండ కోట, అదేవిధంగా చార్మినార్, దాంతోపాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ప్రత్యేకంగా విద్యుత్ కాంతులను ఏర్పాటు చేసినటువంటి దృశ్యాలు అయితే మనం ఒకసారి చూడవచ్చు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర అధికార యంత్రాంగం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసిన నేపథ్యంలో రేపు ఉదయం 8 గంటల నుంచి అయితే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఉదయం 8 గంటలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గన్ పార్క్ వద్దకు వచ్చి అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించడంతో అయితే ఇటు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అయితే ప్రారంభమవుతాయి. ఈ క్రమంలోనే ఉదయం 8 గంటలకు ప్రారంభమైనటువంటి ఒక ఆవిర్భావ దినోత్సవాల్లో అయితే అమరవీరులకు నివాళులు అర్పించి అనంతరం పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసినటువంటి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఉదయం 8:30 నుంచి 10 గంటల వరకు అయితే గంటన్నర పాటు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు అధికారులు అన్ని రకాల ప్రణాళికలు కూడా రూపొందించడం జరిగింది. ఇప్పటికే మనం చూసినట్లయితే రేపటి కార్యక్రమానికి సంబంధించి కూడా ఉదయాన్నే ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ గీతాలాపనతో పాటు అదేవిధంగా జాతీయ జెండా ఆవిష్కరణ, అదేవిధంగా జాతీయ గీతాలాపనతో పాటు అన్ని రకాల కార్యక్రమాలకు కూడా అధికారులు అయితే ప్రణాళికలు రూపొందించారు. ముఖ్యంగా ఇటు అసెంబ్లీలు మనం ఒకసారి గమనించినట్లయితే ఇటు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణ శాసనసభ సంబంధించినటువంటి శాసన పరిషత్ కౌన్సిల్కి అయితే మనం చూడవచ్చు విద్యుత్ దీపాలంకరణ చేసినటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఇటు సెక్రటేరియట్లో కూడా పూర్తి స్థాయిలో సెక్రటేరియట్ చుట్టూ కూడా విద్యుత్ దీపాలంకరణ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇటు చార్మినార్తో పాటు అదేవిధంగా చారిత్రాత్మక కట్టడాలన్నిటికీ కూడా విద్యుత్ దీపాలంకరణ చేసినటువంటి దృశ్యాలను అయితే మనం చూడవచ్చు. రంగురంగుల కాంతుల్లో అయితే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు అధికారులు గత 2-3 రోజులుగా నుంచే కూడా ఈ యొక్క విద్యుత్ దీపాలంకరణ సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ పూర్తి చేసిన నేపథ్యంలో రేపు ఉదయం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నటువంటి క్రమంలో అయితే అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో కూడా జిల్లాల వారీగా కూడా మండలాల వారీగా కూడా ఇటు విద్యుత్ దీపాలంకరణలు రాత్రి వేళలో ఏర్పాటు చేయడంతో పాటు ఉదయం వేళలోనే ఇటు జాతీయ జెండా ఆవిష్కరణలతో పాటు అన్ని జిల్లాలలో కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సంబంధించినటువంటి అన్ని ప్రణాళికలు కూడా పూర్తయ్యాయి. సో దీంతో హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ప్రముఖ చారిత్రాత్మక కట్టడాలతో పాటు అదేవిధంగా ఇటు సెక్రటేరియట్, చార్మినార్, అంతేకాకుండా అసెంబ్లీతో పాటు చాలా ప్రాంతాలలో కూడా అధికారులు ఆ కార్యాలయాలకైతే విద్యుత్ దీపాలంకరణలు ఏర్పాటు చేయడంతో అయితే రంగురంగుల విద్యుత్ కాంతులన్నీ కూడా ఇటు రోడ్డు పైన వెళ్ళేటువంటి వాహనదారులందరూ కూడా నిలిచి వారి యొక్క మొబైల్ ఫోన్లలో చిత్రీకరించుకున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి అయితే అధికారులకు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇటు వేసవికాలం ఎండ తీవ్రత నేపథ్యంలో అయితే రేపు ఉదయం 8:30 గంటలకు ప్రారంభం కాబోతున్నటువంటి ఒక ఆవిర్భావ దినోత్సవ వేడుకలు 10 గంటల వరకు ముగించే విధంగా అన్ని రకాల ప్రణాళికలు ఇప్పటికే అధికారులు సంసిద్ధం చేసిన వేళ అయితే ఇటు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఈ యొక్క ప్రత్యేక విద్యుత్ దీపాలంకరణ అయితే ప్రత్యేక అట్రాక్షన్గా నిలిచాయని చెప్పవచ్చు. కెమెరామెన్ హర్షతో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్. పర్యావరణ పరిరక్షణ భవిష్యత్తు తరాల మనుగడకు ఉపయోగమన్నారు కేంద్ర రక్షణ శాఖ సలహాదారు సతీష్ రెడ్డి. హైదరాబాద్ గచ్చిబౌలిలో సస్టైనబుల్ క్యాంపస్ ఇంపాక్ట్ సమ్మిట్ నిర్వహించింది రీసెర్చ్ హైట్స్ ఫౌండేషన్.
భారత ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా జరిగిన ఈ సదస్సు అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో నీతి ఆయోగ్ సభ్యుడు విజయ్ సారస్వత్, కేంద్ర రక్షణ శాఖ సలహాదారు సతీష్ రెడ్డి, తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి, లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణలతో పాటు ప్రొఫెసర్లు, రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు. యువత కానీ మహిళలు కానీ పెద్ద ఎత్తున పాల్గొల. ప్రయత్నం లోపం కాదు, మన జీవితాలను స్పృశించట్లా మనం అనుకున్న లక్ష్యాలు. కాబట్టి నేను మొట్టమొదటి కోరేది ఏంటంటే, ఇలాంటి ఉదాత్తమైన లక్ష్యాలు ప్రతిపాదించినప్పుడు ఏదో ప్రజలకు అర్థం కాని భాష ఆందోళన ఎత్తున కాకుండా మన జీవితాన్ని సృష్టించే రీతిలో, మన జీవన శైలిని, జీవన ప్రమాణాలను శాసించే రీతిలో నిర్దిష్టమైన పరిష్కారము స్థానికంగా ప్రతి పౌరుడు పాలు పంచుకుని ఏదో ఒక కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశం ఉండే ఏర్పాటు. అప్పుడు ప్రజా ఉద్యమాలు అవుతాయి, ఫలితాలు వస్తాయి. డల్లాస్ నగరం కంటే అమెరికాలో, లేకపోతే ప్యారిస్ కంటే, రోమ్ కంటే, అన్ని నగరాల కంటే తలసరి నీళ్ళు ఎక్కువ ఉన్నాయి. కానీ మన ఇళ్ళకి నీళ్ళు రావట్లేదు. ఎందుకు? 45% నీళ్ళు మూసలు కలిసిపోతున్నాయి. ఇది నిజంగా కాలుష్యాన్ని ఆపటం, ఇది నిజంగా సస్టైనబిలిటీ, ఇది జీవన ప్రమాణాలను పెంచడం. దీనికి సంబంధం లేనటువంటి గోల్స్ మీరు ప్రతిపాదిస్తే ఎవరికి అర్థమవుతుంది? ఇది ఎందుకు చేయలేకపోతున్నాం? బహుశా 4-5 కోట్లు అవుతుంది. మూసలోకి వచ్చిన నీళ్ళని మూసలో పోకుండా మన ఇళ్ళకి రావాలని చెప్పంటే 400-500 కోట్లు అవుతుంది. రీసెర్చ్ ఐట్స్ ఫౌండేషన్ వాళ్ళు ఈరోజు ఈ యొక్క సస్టైనబుల్ క్యాంపస్ అనేటువంటి ఒక థీమ్ తీసుకొని డిఫరెంట్, ఇప్పుడు ఇండియాలో ఉన్నటువంటి వివిధ యూనివర్సిటీస్ తర్వాత ఎన్జిఓలను రిప్రజెంట్ చేసి దాదాపు 1500 మంది ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎట్లా ఈ యొక్క సస్టైనబిలిటీని, లేకుంటే ముఖ్యంగా ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ అనేది ఇంపార్టెంట్. దాన్ని ఫ్యూచర్ జనరేషన్స్కు తీసుకుపోవాలంటే దాన్ని ప్రొటెక్ట్ చేయాలి, మనం ప్రిజర్వ్ చేయాలి. కాబట్టి అవేర్నెస్ క్రియేట్ చేయాలి, ముందుకు తీసుకుపోవాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. నా సందేశం కూడా ఏంటంటే, ప్రతి ఒక్క పౌరుని బాధ్యత. ఇవాళ ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ అనేది ఏంటంటే ప్రతి ఒక్క పౌరుని బాధ్యత. ఇవాళ రాజ్యాంగంలో తీసుకున్నా కానీ కొన్ని సూత్రాలు మన అనేటివి ఉన్నాయి, ఆదేశిక సూత్రాలు, వీటినన్నిటిని ఫాలో అయికుంటూ ఎన్నో చట్టాలు కూడా ఉన్నాయి ఈ ఎన్వైరన్మెంట్ ప్రొటెక్ట్. కాకపోతే జనాలు వాటిని పాటించినంత వరకు చట్టాలు ఉన్నంత మాత్రం ప్రయోజనం లేదు. ఎనర్జీ సెక్యూరిటీ, వాటర్ సెక్యూరిటీ, ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఇవి చాలా ఇంపార్టెంట్. ఈరోజు ముఖ్యంగా మనం ఎనర్జీ సెక్యూరిటీ గురించి ఆలోచించాలి. ఎనర్జీ సెక్యూరిటీలో ముఖ్యమైనటువంటి అంశం, మిగతా విషయాలు కూడా చూసుకోవచ్చు ఖచ్చితంగా, సస్టైనబిలిటీ అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఆ సస్టైనబిలిటీ అనేది లేకపోతే రకరకాల ప్రాంతాలు రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి. ఒక సమాజం ఎప్పుడు కూడా, ఒక మంచి సమాజం ఎప్పుడు అవుతుందంటే, ఆ సమాజం సొంతంగా సస్టైనబుల్గా ఉండేటువంటి సమాజంగా ఉన్నప్పుడు మాత్రమే ఉండగలరు. Strong climate action under the Panchamrit vision and the long-term commitment towards net zero by 2070. But these goals cannot be achieved only through policies, industries, and our technology. They need people, they need institutions, they need young citizens who understand sustainability in practice. And that is where campuses become extremely important. Before I speak about the program, let me briefly share why Research Heights Foundation has taken up this program. Research Heights Foundation is a non-profit organization, especially to strengthen India's education system through research, innovation, sustainability, collaboration, and measurable institutional impact. So our work is to connect institutions with government, industry, researchers, faculty, students, and society for the active contributions towards national development. So that belief gave birth to the Bharat Environment Program, National Sustainable Campus Mission 2026. Across India, if you see, many institutions are already doing meaningful environmental work. గ్రేటర్ హైదరాబాద్ లో ప్రైవేటు వాటర్ ట్యాంకర్ల దందా కొనసాగుతుంది. చెరువుల FTL, బఫర్ జోన్లలో అక్రమంగా బోర్లు వేసి నీళ్లు సరఫరా చేస్తున్నా అధికారులు పట్టించుకోవట్లేదన్నారు ప్రజలు. సంప్లు ఏర్పాటు చేసి టార్పాలిన్ కవర్లలో నీటిని స్టోర్ చేస్తున్న అక్రమార్కులు ఆ నీటిని ట్యాంకర్లతో అపార్ట్మెంట్లు, కమర్షియల్ బిల్డింగ్స్ కు సరఫరా చేస్తున్నారు. ప్రైవేట్ ట్యాంకర్లకు అనుమతి లేకున్నా నీటి దందా చేస్తున్నారంటున్నారు జనం. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం సదా అనిల్ అందిస్తారు. నగరంలో ఇల్లీగల్ వాటర్ ట్యాంకర్ల దందా తారా స్థాయికి చేరింది. సో సిటీలో ఉష్ణోగ్రతలు పెరిగిపోయి గ్రౌండ్ వాటర్ లెవెల్ తగ్గిపోవడంతో జలమండలి ఇచ్చే వాటర్ సరిపోక చాలా మంది ప్రత్యామ్నాయంగా ప్రైవేట్ ట్యాంకర్ల వైపు చూస్తున్నారు. సో దీంతో ఇదే డిమాండ్ ఎక్కువగా ఉంది కాబట్టి దీన్ని అదునుగా చేసుకొని నగరంలో ఉన్నటువంటి చెరువుల పక్కన ఇల్లీగల్గా బోర్లు వేస్తూ
కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఎట్ ప్రజెంట్ మనం తుమ్మిడికుంట దగ్గర ఉన్నాం. హైటెక్ సిటీలో తుమ్మిడికుంట లేక్కి ఆనుకొని వేసినటువంటి ఇల్లీగల్గా బోర్లు. సో మనం చూస్తున్నాం కదా. సో దీనికి ఆనుకొని ఒక 10 అడుగుల దూరంలో, మధ్యలో గుడిసెలు ఉన్నాయి, 10 అడుగుల దూరంలో తుమ్మిడికుంట చెరువు ఉంటుంది. సో ఆ తుమ్మిడికుంట చెరువు ఎఫ్టీఎల్ అండ్ బఫర్ జోన్లలో ఇట్లాంటి బోర్లు 10ల సంఖ్యలో మనకి ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో దర్శనమిస్తాయి. సో వీటి నుంచి వచ్చే వాటర్ని అంతా కూడా పక్కన ఆ హౌజులు వేసి అందులో స్టోర్ చేసేసి ఆ నీటిని హెవీ వాటర్ ట్యాంకర్ల దగ్గర తోటి 30,000 లీటర్లు 40,000 లీటర్లు ఉన్నటువంటి హెవీ వాటర్ ట్యాంకర్లతోటి సో ఇక్కడి నుంచి ఎక్కువగా అవసరం ఉన్నటువంటి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో సిటీ అంటే ఎస్పెషల్లీ వెస్ట్ సిటీలో ఎక్కువగా డిమాండ్ ఉంది. ఎక్కువగా చాలా వరకు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో హాస్టల్స్ ఉండడం, రెస్టారెంట్స్ ఉండడం, హై రైజ్డ్ బిల్డింగ్స్ ఉండడంతో వీటన్నిటికీ వాటర్ బోర్డు ఇచ్చే వాటర్ సరిపోక వీళ్ళు ప్రైవేట్ ట్యాంకర్ల వైపు మళ్ళుతున్నారు. కాబట్టి ఈ డిమాండ్ని క్యాచ్ చేసుకొని ఇక్కడ నుంచి ఈ వాటర్ అంతా కూడా ఈ ఎక్కడైతే డిమాండ్ ఉందో అక్కడికి పంపిస్తూ ఉన్నారు. ఈ వాటర్ ఎక్కడి నుంచి దూరంకి వెళ్ళి తెస్తుంది బాగా. ఇప్పుడు ఒక 5,000 లీటర్లది ఎంతకు పోతుంది? 600-700 రూపాయలకు అమ్ముతారు. ఇప్పుడు ఈ పెద్ద ట్యాంకర్లు దీనిలో ఎన్ని లీటర్లు ఉంటాయి? ఈ పెద్ద దానిలో 15,000 వస్తుంది. 15,000 పోతుంది 2,500 2,000 అట్లా పోతుంది. అంటే మీరు బయట నుంచి కొనుక్కొచ్చి మళ్ళీ ఇంత తక్కువకి ఇస్తే మీకు పడుతుందా? ఏమో ట్రిప్ ఇంకా 200-300 రూపాయలు మిగులుతాయి. ఏముంది. సో అట్ ప్రజెంట్ మనం చూస్తున్నాం కదా. సో ఇక్కడ హెవీగా మనకు కనిపిస్తుంది. సో ఇట్లాంటి బోర్లు 10ల సంఖ్యలో ఉన్నాయి. వాటన్నిటి నుంచి తీసుకొని ఈ నీటిని పూర్తిగా ఇక్కడ ఒక హౌజ్ లాగా కట్టారు. సో ఈ హౌజ్లో చూడొచ్చు మనకు వచ్చే వాటరు ఎంత దరిద్రంగా ఉన్నాయి, ఎంత అన్హైజీనిక్గా ఉన్నాయి అనేది వీటిని చూస్తే మనకు తెలిసిపోతుంది. యాక్చువల్గా బోర్ల నుంచి వచ్చే వాటరే అవన్నీ తాగడానికి పనికి ఉండదు. సో మనం యూటిలైజ్ చేసుకోవడానికి కూడా పనిచేయవు. కానీ వాటిని తీసుకొచ్చి ఇట్లాంటి హౌజుల్లో నింపి ఈ హౌజుల్లో చాలా వరకు మొత్తం కిందంతా పాకురు బట్టి ఉంది. సో ఇవే నీటిని ఈ హౌజ్ నిండగానే అక్కడ ఉన్నటువంటి మోటార్ ఆన్ చేసి మళ్ళీ ట్యాంకర్ల ద్వారా ఆ ట్యాంకర్లోకి పంపించి వాటిని ఎవరికైతే అవసరం ఉంటుందో వాటికి పంపించేస్తారు. సో యాక్చువల్గా ఈ వాటరే ఇల్లీగల్. మళ్ళీ ఈ ప్రైవేట్ వాటర్ ట్యాంకర్స్ ఇల్లీగల్. మళ్ళీ దీనికి తోడు ఈ అన్హైజిక్ వాటర్ను పబ్లిక్ని వాళ్ళకి పంపించడం వల్ల వాళ్ళకు అనేక రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో పబ్లిక్కి వాటర్ కావాలి, ఈ సమ్మర్లో వాటర్ కావాలి, దీంతో ప్రైవేట్ ట్యాంకర్ల వైపు చూస్తున్నారు. కానీ అవి ఎంతవరకు హైజీనిక్, ఎంతవరకు ఎక్కడి నుంచి తెస్తున్నారు అనేది మాత్రం వాళ్ళకి తెలియదు. సో కానీ ఇక్కడ వీళ్ళు చేసే దందా మాత్రం ఇది. ఇట్లాంటి వాటర్ తోటి ప్రజల ప్రాణాలతోటి వీళ్ళు చెలగాటం ఆడుతున్నారు. సో యాక్చువల్గా ఈ ఇల్లీగల్ ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ల మీద 3-4 డిపార్ట్మెంట్స్ పనిచేస్తాయి. ఒకటి రెవెన్యూ డిపార్ట్మెంట్. సో ఎక్కడ సిటీలో బోర్ వేయాలన్నా వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకొని వాళ్ళు ఈ ఎక్కడ వాటర్ యాక్ట్ ప్రకారం వీళ్ళు బోర్లు వేస్తుండ్రా లేదా అని చూడాలి. కానీ ఇక్కడ చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోనే వేశారు కాబట్టి వీటిపైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. వీటికి పర్మిషన్ ఉండదు. రెవెన్యూ అధికారులు వచ్చి వీటిని చూడాలి. ఇక హైడ్రా అధికారులు సో ఈ తుమ్మిడికుంటను మేము డెవలప్ చేస్తున్నామని చెప్తున్నారు. కానీ ఆ తుమ్మిడికుంట పక్కనే ఉన్నటువంటి ఇట్లాంటి ఈ ఇల్లీగల్గా వేసిన బోర్లపైన మాత్రం ఫోకస్ పెట్టట్లేదు. ఇంకొకటి ఈ ప్రైవేట్ వాటర్ ట్యాంకర్స్కి రోడ్డు మీద తిరగడానికి పర్మిషన్ ఉండదు. అటు ఆర్టీఏ అధికారులైనా లేకపోతే ఇటు ట్రాఫిక్ అధికారులైనా వాళ్ళు తప్పకుండా వీటిని ఆపి ఇవి రోడ్లపైన ట్రావెల్ చేయకుండా చూడాల్సి ఉంటుంది. కానీ వాళ్ళు కూడా చర్యలు తీసుకోవట్లేదు. సో ఇట్లా 3-4 డిపార్ట్మెంట్ అధికారులను మేనేజ్ చేసుకుంటూ ఈ ఇల్లీగల్ వాటర్ ట్యాంకర్ల ద్వారా లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. అధికారులు మాత్రం మాకు తెలియనట్టు చేస్తున్నారు. సో ఇది ఇల్లీగల్ వాటర్ బిజినెస్ జరిగేది ఏదో బయట కనపడకుండా చేసేది కాదు. అక్కడ బోర్లు కనిపిస్తున్నాయి, ఇక్కడ ఇంత పెద్ద సంపులు కనిపిస్తున్నాయి, రోడ్లపైన వాటర్ ట్యాంకర్లు కనిపిస్తున్నాయి. సో వీటిని ఎక్కడో ఒక దగ్గర ఆపాల్సిన అవసరం ఉంది. కానీ వీళ్ళు మాత్రం ఆపట్లేదు. సో దీంతో ఇక్కడి నుంచి ఈ దందా అయితే ఎక్కువ సంఖ్యలో సాగుతుంది. చూసాం కదా మనం ఆ పక్కన ఉన్న బోర్ను ఇప్పుడే ఆన్ చేశారో, ఆన్ చేయడంతో ఎంత నీళ్ళు వస్తున్నాయో. సో ఆ నీటిని అన్నిటిని కూడా ఈ చుట్టుపక్కల ఉన్న భూగర్భ జలాలన్నింటినీ, ఎస్పెషల్లీ చెరువుల పక్కన ఉన్న భూగర్భ జలాలన్నింటినీ తోడి ఈ ఇల్లీగల్ వ్యాపారం అయితే చేస్తున్నారు. సో సుమారుగా 800 నుంచి 1000 ఫీట్ల లోతు చెరువుల పక్కనే ఈ బోర్లు వేయడంతో సో ఇక్కడ ఈ వాటర్ను తీసుకొని ట్యాంకర్ల ద్వారా అయితే పంపిస్తున్నారు. సో ఇప్పటికైనా అధికారులు మేల్కొని సో ఇట్లాంటి ఇల్లీగల్ వాటర్ ట్యాంకర్ల పైన ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. వీళ్ళు వాటర్ ఎక్కడి నుంచి తెస్తున్నారు, బోర్లు ఎక్కడ వేశారు, అవి లీగలా ఇల్లీగలా, ఎక్కడెక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, సో వీటి కండిషన్ ఏంది అని ఇప్పటికైనా అధికారులు ఫోకస్ పెట్టి ఈ ఇల్లీగల్ ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ల పైన ఫోకస్ పెట్టి వాటిని ఆపాల్సిన అవసరం ఎంతకైనా కనిపిస్తుంది.
నగరంలో సమ్మర్ దృష్ట్యా ప్రైవేట్ ట్యాంకర్ల దందా కొనసాగుతుంది. నీటి మాఫియా ఎక్కడికక్కడ కొనసాగుతుంది. ప్రజెంట్ నేను ఒక సిటీలో ఉన్నటువంటి ఒక చెరువు వద్ద ఉన్నాను. FTL బఫర్ జోన్ల పక్కనే బోర్లు వేసి మరియు తర్వాత టార్పాలిన్ కవర్లు పెట్టి ఇక్కడ నీరుకి సంబంధించినటువంటి నిల్వ చేసి ఇక్కడ నుండి మళ్ళీ ఈ ట్యాంకర్లు నింపుతున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ నింపి మళ్ళీ సిటీకి ఈ యొక్క వాటర్ ట్యాంకుల ద్వారా, ప్రైవేట్ వాటర్ ట్యాంకుల ద్వారా నీటిని అనేది తరలిస్తారు. సో ఇట్లాంటి టార్పాలిన్ కవర్ల ద్వారా వేరే దగ్గర నుంచి, అంటే చెరువులు కానీ వేరే బోర్ల దగ్గర నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ పూర్తిగా దీన్ని నింపి మళ్ళీ దీన్ని మోటార్ ద్వారా ట్యాంకర్లోకి నింపుతారు. ట్యాంకర్లోకి నింపి సిటీకి అందజేసేటువంటి పరిస్థితి ఉంటుంది. సంపులు కూడా ఏర్పాటు చేశారు. కొన్ని టార్పాలిన్ కవర్లతోనే నీరు స్టోరేజ్ చేయడమే కాకుండా బోర్ల ద్వారా కూడా, బోర్ల నుంచి ఏదైతే బఫర్ జోన్ FTL పరిధిలో ఉన్నటువంటి బోర్ల ద్వారా కూడా ఇక్కడికి నీరుని తీసుకొచ్చి సో ఇందులో నింపేసి ఇక్కడ నుండి పంపిస్తున్నారు. సో దీనిపైన ఇప్పటికీ కూడా నగరంలో చాలా వరకు కూడా ఈ యొక్క ప్రైవేట్ సంబంధించినటువంటి ట్యాంకర్ల దందా ఇంకా కొనసాగుతుంది. సో దాదాపు వందల రూపాయలు కూడా వెచ్చించి వాటర్ను కొనేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సో దాన్నే కాస్ట్ చేసుకొని సో ఇట్లాంటి టార్పాలిన్ కవర్ ద్వారా వేరే దగ్గర నుంచి, చెరువుల నుంచి నీరు ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ నుండి సిటీలోని చాలా ఏరియాలకు తరలిస్తున్నారు. దాదాపు ప్రతిరోజు 30 నుంచి 50 వేల లీటర్ల భారీ ట్యాంకర్ల ద్వారా ఈ నీటి దందా కొనసాగుతుందంటూ కూడా మనకి తెలుస్తుంది. ఇక ముఖ్యంగా ఈ నగరంలో ఎలాంటి ప్రైవేట్ ట్యాంకర్లకి కూడా పర్మిషన్ లేకుండా డే అండ్ నైట్ ఈ దందా కొనసాగుతుందని కూడా చెప్తున్నారు. సో ప్రజెంట్ చూడవచ్చు, బోర్ ద్వారా ఈ చెరువుకు సంబంధించినటువంటి పక్కనే FTL కానీ బఫర్ జోన్కి సంబంధించినటువంటి ఒక బోర్ ఏర్పాటు చేశారు. ఆ బోర్ ద్వారా ఈ టార్పాలిన్ కవర్లో మొత్తం నిండుతాయి నీళ్లు. సో అది మనకు విజువల్స్ చూడొచ్చు. బోర్ వేశారు ప్రజెంట్. ఆ బోరు ఏదైతే ఈ చెరువు పక్కనే ఒక బోర్ను వేశారో ఆ బోర్ ద్వారా ఈ టార్పాలిన్ కవర్ ఏర్పాటు చేసినటువంటి సంపు వలె ఉండేటువంటి ఈ కవర్ మొత్తం కూడా నిండుద్ది. నిండిన తర్వాత మళ్ళీ నీళ్ళలో మోటార్ ఉంటుంది. నీళ్ళలో మోటార్ నుండి ట్యాంకర్లోకి నేరుగా నీరు వస్తుంది. సో దీన్నంతా కూడా వేల రూపాయలకి కూడా ఈ ట్యాంకర్లని అమ్మేటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పటి వరకు దీనిపైన కూడా అధికారులు ఎట్లాంటి చర్యలు తీసుకుంటలేదు. ఎందుకంటే నీరు కూడా చాలా కలుషితంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. స్టోరేజ్ వాటర్, సో మనకి చూడొచ్చు నల్లగా కనిపిస్తున్నటువంటి వాటర్ అందులో కొన్ని మురికిగా కూడా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. సో చెరువులో పక్కనే ఉండేటువంటి ఈ ఓపెన్ ల్యాండ్కి సంబంధించి దాదాపు ఏరియాకి సంబంధించి కొంతమంది లీజుకు తీసుకొని నడిపిస్తుంటారు. సో ప్రజెంట్ చూడొచ్చు నీళ్ళలో మోటార్ కూడా వేశారు. అది నిండిన తర్వాత ఇది మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి అయితే ఈ వాటర్ ట్యాంకులకు సంబంధించి మాత్రం ప్రతిరోజు లక్షల లీటర్లలో నీటిని తోడి బిజినెస్ చేసుకుంటున్నారు ఈ యొక్క నిర్వాహకులు. సో ప్రజెంట్ అయితే ఇట్లాంటి ట్యాంకర్సే వందల సంఖ్యలో కూడా నగరంలో తిరుగుతున్నాయి. అధికారులు మాత్రం ఏమాత్రం పట్టించుకోవట్లేదు. ఎందుకంటే నీరు కలుషితం, అంటే నీట్గా ఉందా, ఎట్లాంటి ఇబ్బందులు లేవా అనేటువంటి విషయాలను మాత్రం పట్టించుకోవట్లేదు అని చెప్తున్నారు. ప్రజెంట్ చూడొచ్చు, ఈ నీటి ట్యాంకర్లకు సంబంధించి మాత్రం ఒక మాఫియానే జరుగుతుందనే చెప్పాలి. సో ప్రజెంట్ అయితే బోర్ల ద్వారా సంపులలోకి ఇంపోర్ట్ చేసి సో ఇక్కడ నుండి మళ్ళీ నీళ్ళలో బోర్ ద్వారా ట్యాంకర్లకు నింపి ఇక్కడ నుండి సిటీకి తరలిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతుంది. నగరంలోని చాలా ఏరియాలలో కూడా ఈ యొక్క నీటి ట్యాంకర్లకు సంబంధించినటువంటి దందా ఇంకా కొనసాగుతుంది. వీడియో జర్నలిస్ట్ మహేష్తో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్. హైదరాబాద్ నగరాన్ని ప్రతి ఏడాది వర్షాకాలంలో ముంపు సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. ప్రధాన రహదారులపై నీరు నిల్వ ఉండడం, ట్రాఫిక్ స్తంభించడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గతేడాది కురిసిన భారీ వర్షాలతో నగరంలోని కాలనీలు, రహదారులు నీట మునిగాయి. దీంతో ఈసారి ముందస్తు చర్యలు చేపట్టింది హైడ్రా, GHMC, మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లు, జలమండలి, ట్రాఫిక్ పోలీసులు, విద్యుత్ శాఖ, రెవెన్యూ శాఖలతో సమన్వయం చేసుకుంటూ మాన్సూన్ యాక్షన్ ప్లాన్ అమలు చేస్తోంది. వర్షాకాలం ప్రారంభానికి ముందే నగరాన్ని సిద్ధం చేసే దిశగా హైడ్రా కార్యాచరణ చేపట్టింది. గతేడాది భారీ వర్షాల సమయంలో ఎక్కడెక్కడ ముంపు సమస్యలు తలెత్తాయి, ఏ కాలనీలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి, ఎక్కడ రహదారులు నీట మునిగాయనే అంశాలపై అధ్యయనం చేసింది హైడ్రా. GHMC, మున్సిపల్ కార్పొరేషన్లు, రెవెన్యూ శాఖల నుంచి సమాచారం సేకరించి ముంపు ప్రభావిత ప్రాంతాల జాబితాను సిద్ధం చేసింది. బస్తీలు, లోతట్టు కాలనీలు, చెరువుల పరిసర ప్రాంతాలు, నాలాల పక్కనున్న నివాస ప్రాంతాలపై దృష్టి పెట్టింది. ఈసారి వచ్చేటటువంటి ఈ మాన్సూన్ సంబంధించి డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్ దాని గురించి అని చెప్పేసి అన్ని డిపార్ట్మెంట్స్ తోటి హైడ్రా సమన్వయం చేసుకుంటూ ప్రత్యేకంగా దీంట్లో ట్రాఫిక్ పోలీసు, అట్లానే మున్సిపల్ కార్పొరేషన్స్ అంటే GHMC, లేకపోతే CMC, MMC అండ్ వీళ్ళే కాకుండా ఇరిగేషన్ డిపార్ట్మెంటు అండ్ వాటర్ బోర్డు వాళ్ళు అండ్ ఎలక్ట్రిసిటీ బోర్డు వీళ్ళందరితో కూడా మేము కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ డిజాస్టర్ ఈసారి వచ్చేటటువంటి అర్బన్
ఫ్లడ్డింగ్ని వీటిని అడ్రస్ చేయడానికి, లేకపోతే ఎక్కడన్నా మనకి దీనివల్ల వాటర్ లాగింగ్ ఇట్లాంటివి అయితే కనుక దానికి అడ్రస్ చేయడానికి మేమంతా ఒక ప్రణాళికాబద్ధంగా దానికి దిశగా అడుగులు వేస్తున్నాము. నగరంలో వర్షాల ప్రభావం తక్కువగా ఉండేలా పనిచేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. వాటర్ లాగింగ్ పాయింట్ల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేశామని తెలిపారు. రోడ్లపై నీరు నిల్వ ఉండకుండా స్మార్ట్ వాటర్ డ్రైన్ల సామర్థ్యాన్ని పరిశీలిస్తుంది. నాలాలు, కాలువల్లో పేరుకుపోయిన మట్టి, చెత్త, వ్యర్థాలను తొలగించే డీసిల్టింగ్ పనులను ముమ్మరం చేసింది. వర్షపు నీరు వేగంగా బయటకు వెళ్లేలా ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తోంది. హైదరాబాద్లో దాదాపు 899 అంటే మొత్తం ఓఆర్ఆర్ దాకా చూసిన దీంట్లో చూస్తే 899 వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయి. దాంట్లో దాదాపుగా 257 మేజర్ పాయింట్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఈ మేజర్ వాటర్ లాగింగ్ పాయింట్స్ అంటే నీరు అక్కడ నిలవటము, దానివల్ల ట్రాఫిక్ అంతరాయం కలగటం అనేది ఇది నిత్యం జరుగుతుంది కాబట్టి సో ఇక్కడ చాలా చోట్ల కూడా పర్మనెంట్గా కొన్ని సొల్యూషన్స్ కూడా చేయటం జరుగుతుంది. సో ఇక్కడ మేము ఈ సంవత్సరంలో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ ఒక 300 మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ని కూడా డిప్లాయ్ చేస్తున్నాం. వర్షాకాలంలో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యేక ఎమర్జెన్సీ రెస్పాన్స్ వ్యవస్థను సిద్ధం చేస్తోంది హైడ్రా. నగరంలోని వివిధ జోన్లలో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్తో పాటు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేస్తోంది. భారీ వర్షాలతో చెట్లు, గోడలు కూలడం, రోడ్లు దెబ్బతినడం, కాలనీలు ముంపునకు గురికావడం వంటి పరిస్థితులు ఎదురైతే వెంటనే స్పందించేలా బృందాలను సిద్ధంగా ఉంచుతోంది. 24 గంటలు కంట్రోల్ రూమ్ ద్వారా పరిస్థితిని పర్యవేక్షించే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. మాన్సూన్ కోసం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశామన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో 899 వాటర్ లాగింగ్ పాయింట్స్ గుర్తించామని, అందులో 257 మేజర్ పాయింట్స్ ఉన్నాయన్నారు. వీటితో ఎక్కువగా ట్రాఫిక్ అవుతుందని తెలిపారు. గతేడాది 150 మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ ఉండగా ఈసారి 300 టీమ్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. వీటికి తోడు 51 డిఆర్ఎఫ్ టీమ్స్, స్టాటిక్ టీమ్స్ అదనంగా ఉంటాయని తెలిపారు రంగనాథ్. ఈ 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి డీసిల్టింగ్ సరిగ్గా జరగకపోవడంతో ఆ సిల్ట్ అంతా కూడా డిపాజిట్ అయ్యి మనకి దానివల్ల ఏమైతుంది, అక్కడ చూస్తే కనుక నాలాలో 6 అడుగుల నాలాలో దాదాపు 5 అడుగుల పైన మట్టే ఉంటుంది. ఉంటే ఎంత ఉంటుంది, ఒక అడుగే ఉంటుంది వాటర్ ఫ్లో అవటానికి. న్యాచురల్గా రోడ్డు మీదే ఉంటాయి నీళ్ళు అంతా, అప్పుడు వెళ్ళవు కదా ఇక, ఎందుకంటే ఈ నాలాలు వెళ్ళాల్సిన నీరు తక్కువ అయిపోతుంది. అదే 6 అడుగులు చేసామనుకోండి, నాలాలో వెళ్ళే వాటర్ ఎక్కువ అవటం వల్ల రోడ్ల మీద నీళ్లు నిలవాలి. అన్ని శాఖల అధికారులతో కలిసి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడంతో పాటు కామన్ వైర్లెస్ సెట్ కూడా తీసుకొస్తున్నామని తెలిపారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. కొన్నేళ్లుగా నాలాల డీసిల్టింగ్ సరిగా చేయకపోవడంతో ట్రక్కుల కొద్ది మట్టి నిండిపోయి వర్షపు నీరు రోడ్లపైకి వస్తుందన్నారు. ఈసారి ముందస్తు సన్నద్ధత, శాఖల మధ్య సమన్వయం, ఎమర్జెన్సీ టీమ్స్ ఏర్పాటు, వాటర్ లాగింగ్ పాయింట్ల గుర్తింపు వంటి చర్యలతో హైడ్రా పూర్తిస్థాయి యాక్షన్ ప్లాన్ అమలు చేస్తోంది. వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు తగ్గించి నగరాన్ని సురక్షితంగా ఉంచడమే లక్ష్యం అంటున్నారు అధికారులు. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలలో శ్రీ చైతన్య విద్యార్థులు ప్రతిభ చాటారని చెప్పారు ఆ విద్యా సంస్థల అకాడమిక్ డైరెక్టర్ సుష్మా. 2026 జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలలో సౌత్ ఇండియాలో నెంబర్ 1గా శ్రీ చైతన్య నిలిచిందని తెలిపారు. ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో మోహిత్ 4వ ర్యాంకు సాధించి తెలంగాణ బెస్ట్ ర్యాంకర్గా, ఇక నాగ సహర్ష ఆల్ ఇండియా 9వ ర్యాంకు సాధించి ఆంధ్రప్రదేశ్ బెస్ట్ ర్యాంకర్గా నిలిచారని అన్నారు. ఆల్ ఇండియా టాప్ 10 ర్యాంకుల్లో 3 ర్యాంకులు, 100లోపు 35 ర్యాంకులు, 1000లోపు 196కు పైగా ర్యాంకులు సాధించి తమ విద్యార్థులు మరోసారి ఘనత సాధించారని చెప్పారు. రిలీజ్ చేసిన ఐఐటి జేఈఈ అడ్వాన్స్ 2026 రిజల్ట్స్లో శ్రీ చైతన్య స్టూడెంట్స్ మళ్ళీ టాప్ 10లో 3 ర్యాంక్స్తో పాటు టాప్ 100లో 35 ర్యాంక్స్, టాప్ 1000లో 199 ర్యాంక్స్తో చాలా సక్సెస్ఫుల్గా చేశారు. ఈ ఇయర్ మెయిన్స్ రిజల్ట్ కూడా ఏప్రిల్లో మనకి టాప్ 10లో 3 ర్యాంక్స్ వచ్చినాయి. మళ్ళీ అడ్వాన్స్లో కూడా వీఆర్ ఏబుల్ టు కంటిన్యూ ద సేమ్ కైండ్ ఆఫ్ రిజల్ట్. ఈ ఇయర్ ఆల్మోస్ట్ 1.79 lakhs అడ్వాన్స్డ్ పేపర్ రాశారండి. దాంట్లో కట్ ఆఫ్ వాజ్ 25.6% ఫర్ క్వాలిఫైయింగ్ విత్ 92 మార్క్స్. 311 మార్క్స్కి టాప్ 10 ఎండ్ అయింది, 275 మార్క్స్కి టాప్ 100 ఎండ్ అయింది. సో పేపర్స్ ఇట్స్ అడ్వాన్స్ అంటే 6 hour పేపర్, మార్నింగ్ ఒక 3 hours, ఈవినింగ్ ఒక 3 hours ఉంటుంది, ఆఫ్టర్నూన్. అయితే ఈ పేపర్ అనుకున్న దానికన్నా ఇంకా లెందీగా టఫ్గా వచ్చింది. సెకండ్ పేపర్ ఎస్పెషలీ పిల్లలందరూ కంట్రీ వైడ్ అన్ని స్టేట్స్లో పిల్లలు కొంచెం ఇబ్బంది పడ్డారు బికాస్ ఆఫ్ ద లెంగ్త్ ఆఫ్ ద పేపర్, డిఫికల్టీ ఆన్ ద లెంగ్త్ ఆఫ్ ద క్వశ్చన్, ఈచ్ క్వశ్చన్. సో అర్థం చేసుకుని సాల్వ్ చేయాలి అంటే దోస్ క్వశ్చన్స్ నీడ్ మోర్ టైం. అయినప్పటికీ శ్రీ చైతన్య పిల్లలు టాప్ 10లో 100లో 1000తో ఉండటానికి పేపర్ 2 ఏదైతే బాగా టఫ్గా ఉండి అందరికీ మార్క్స్ లూజ్ అయ్యారో ఆ పేపర్లో మన పిల్లలకి అడ్వాంటేజ్ వచ్చింది. సో ఇట్స్ అ ప్రోగ్రామ్, ఎగ్జామినేషన్ స్ట్రక్చర్, క్వాలిటీ ఆఫ్ క్వశ్చన్స్,
అండ్ అనాలిసిస్ ఇవన్నీ కరెక్ట్గా చేస్తే స్టూడెంట్ని మనం ప్రిపేర్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎలాంటి పేపర్ వచ్చినా చేయగలగాలి, దట్ ఈస్ ద గోల్. మోహిత్ 4th ర్యాంక్ సౌత్ ఇండియా బెస్ట్ ర్యాంక్ అయింది, మన చైతన్య నుంచే వచ్చింది అది కూడా. 9th ర్యాంక్ సహర్ష ఈజ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. సో ప్రతి ఏరియాలోనూ అంటే సౌత్ ఇండియా టాపర్ మన స్టూడెంటే, తెలంగాణ టాపర్ మన స్టూడెంటే, ఆంధ్ర టాపర్ మన స్టూడెంటే. సో దట్ ఈస్ సంథింగ్ దట్ గివ్స్ అస్ అ లాట్ ఆఫ్ ప్రైడ్ అండ్ హ్యాపీనెస్ ఆల్సో. అదే కాకుండా కర్ణాటక నుంచి టాప్ 100 స్టూడెంట్స్ 3 వచ్చారు, చండీగఢ్ నుంచి వచ్చారు, తమిళనాడు నుంచి టాప్ 100లో పిల్లలు వచ్చారు, అండ్ టాప్ 1000 ప్రతి క్యాంపస్ నుంచి స్టూడెంట్స్ కనిపిస్తున్నారు. నాగసహర్ష 9th ర్యాంకర్ 3rd గ్రేడ్ నుంచి శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో చదివాడండి. సో దట్స్ క్వైట్ అ లాంగ్ టైం మాకు స్టూడెంట్స్తో వర్క్ చేయడానికి ఫర్ ఒలింపియాడ్స్ కానీ or for IIT JEE Advanced or Mains. So we're very happy with the current result, and coming years lo I think our results will be even more phenomenal with the work we are doing now. జేఈ అడ్వాన్స్డ్ ఫలితాలలో హైదరాబాద్లోని రిజనెన్స్ విద్యార్థులు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారని తెలిపారు ఆ సంస్థల డైరెక్టర్ పూర్ణచంద్రారావు. వివిధ క్యాంపస్ల నుంచి 185 మందికి పైగా విద్యార్థులు ఐఐటీలలో ప్రవేశాలు పొందనున్నారు. ఓపెన్ ఇతర కేటగిరీలలో 17 మంది విద్యార్థులు 1000 లోపు అత్యుత్తమ ర్యాంకులు కైవసం చేసుకున్నారని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో 50కి పైగా క్యాంపస్లతో స్కూల్స్, ఫౌండేషన్ సెంటర్స్, ఈ లెర్నింగ్ రంగాల్లోకి రిజనెన్స్ విస్తరించిందన్నారు పూర్ణచంద్రారావు. 2026 ఫలితాల్లో రెసిడెంట్ స్టూడెంట్స్ అక్రాస్ ద కంట్రీ కూడా చాలా బాగా పర్ఫామ్ చేయడం జరిగింది. అదేవిధంగా రెసిడెంట్స్ హైదరాబాద్ క్యాంపసెస్ నుంచి కూడా జేఈ అడ్వాన్స్డ్ రిజల్ట్లో మా స్టూడెంట్స్ అందరూ చాలా ఎక్సలెంట్గా పర్ఫామ్ చేయడం అనేది మాకు చాలా ఆనందంగా ఉన్నటువంటి విషయము. జేఈ అడ్వాన్స్డ్ అనేది ఇండియాలోనే మోస్ట్ టఫెస్ట్ ఎగ్జామ్, మీ అందరికీ తెలిసిన విషయమే. దీనికోసం అని చెప్పి కొంతమంది స్టూడెంట్స్ 6th క్లాస్ నుంచి, కొంతమంది 8th నుంచి, కొంతమంది ఇంటర్లో ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఈ దాదాపుగా 17 లక్షల మంది రాసేటటువంటి ఎగ్జామ్లో చివరికి 17,000 నుంచి 18,000 మంది మాత్రమే ఐఐటీలకు వెళ్తూ ఉంటారు. హైయెస్ట్ కాంపిటీషన్ అండ్ హైయెస్ట్ కాంప్లెక్సిటీ ఉన్న ఎగ్జామ్లో రెసిడెంట్ స్టూడెంట్స్ చాలా బాగా పర్ఫామ్ చేయడం. అండ్ ఈ ఇయర్ మా రెసిడెంట్స్ హైదరాబాద్ అన్ని క్యాంపసెస్ నుంచి కూడా స్టూడెంట్స్ ఐఐటీస్కి సెలెక్ట్ అవ్వడం అనేది మాకు చాలా ఆనందంగా ఉన్నటువంటి విషయం. ఓవరాల్గా హైదరాబాద్ నుండి మా అన్ని క్యాంపస్ నుంచి దాదాపుగా 185 మందికి పైగా విద్యార్థులు ఐఐటీ సీట్లు తెచ్చుకోవడం అనేటటువంటి చాలా ఆనందంగా ఉన్నటువంటి విషయం. దాంతోపాటు మా స్టూడెంట్స్ ఆల్ ఇండియా ర్యాంక్ 11, ఆల్ ఇండియా ర్యాంక్ 95 అండ్ 1000 లోపు దాదాపుగా 17 మంది స్టూడెంట్స్కి వివిధ కేటగిరీలో ర్యాంక్ రావడం అనేటువంటి చాలా ఆనందంగా ఉంది. సో మమ్మల్ని బిలీవ్ చేసి మాతో పాటు ట్రావెల్ చేసినటువంటి పేరెంట్స్కి, స్టూడెంట్స్కి అండ్ స్పెషల్లీ ఆల్ ద స్టాఫ్ మెంబర్స్కి కూడా ఈ సందర్భంగా నేను కంగ్రాచులేషన్స్ తెలుపుకుంటున్నాను. ఈ 2 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ద్వారా బోర్డ్ ఎగ్జామ్స్తో పాటు జేఈ మెయిన్ కానివ్వండి, జేఈ అడ్వాన్స్ కానీ, నీట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ అందించడం అనేది రెసిడెంట్ స్పెషాలిటీ. ఇయర్ ఆన్ ఇయర్ కూడా మేము మంచి రిజల్ట్స్ని, మా ఓల్డ్ రికార్డ్స్ని మనమే ఓవర్కమ్ చేసుకుంటూ ఎవ్రీ ఇయర్ కూడా నెంబర్ ఆఫ్ సెలక్షన్స్ పెంచుకుంటూ వెళ్తున్నాం. రీసెంట్గా మాకు ఎంసెట్లో కూడా స్టేట్ ఫస్ట్ రావడం, జేఈ మెయిన్లో మంచి ఫలితాలు అండ్ దానికి ఎక్స్టెన్షన్గా జేఈ అడ్వాన్స్లో కూడా మంచి రిజల్ట్స్ రావడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ ర్యాంక్ రావడం క్రెడిట్ మొత్తం మా పేరెంట్స్ అండ్ రెసిడెన్స్ టీమ్కే. నాకు చాలా హెల్ప్ చేశారు త్రూ అవుట్ ద 2 years. లైక్ అన్ని మెటీరియల్ ప్రొవైడ్ చేయడం అయినా, లైక్ డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం అయినా, లైక్ చాలా బాగా చేశారు. ఐ కుడెంట్ ఆస్క్ ఫర్ మోర్. ఇఫ్ ఐ హ్యాడ్ టు డూ దీస్ 2 years అగైన్ ఐ వుడ్ డెఫినెట్లీ మళ్ళీ రెసిడెన్సే చూస్ చేస్తాను. నాకు ఓపెన్ కేటగిరీలో 990 ర్యాంక్ వచ్చింది. నాకు రెసిడెన్స్ చాలా హెల్ప్ చేసింది. రెసిడెన్స్ లేకపోతే నేను ఇక్కడ ఈరోజు ఉండలేను. నాకు మెటీరియల్స్ అయినా, టీచర్స్ హెల్ప్ అయినా, 24/7 టీచర్స్ ఉండేవాళ్ళు. రాత్రి 11కైనా ఒకవేళ డౌట్ వస్తే వాళ్ళని అడిగేటట్టు అన్ని ఫెసిలిటీస్ ఉండే. హాస్టల్స్ కూడా చాలా బాగున్నాయి. రెసిడెన్స్ చాలా హెల్ప్ చేసింది. థ్యాంక్ యూ రెసిడెన్స్. నేను 956 ర్యాంక్ తెచ్చాను జేఈ అడ్వాన్స్లో. నేను అందరికీ రెసిడెన్స్ ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే స్ట్రెస్ ఫ్రీ ఎన్వైరన్మెంట్లో చదవడం ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. జేఈ అడ్వాన్స్ క్రాక్ చేయడం ఎంత ఇంపార్టెంటో, తన ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేస్తూ చదవడం ఇంకా అంతే ఇంపార్టెంట్. 2 ఏళ్ళు మిగతా ఇన్స్టిట్యూట్స్తో కంపేర్ చేస్తే రెసిడెన్స్లో ఫుడ్ కానివ్వండి, హాస్టల్ కానివ్వండి, ఇట్ వాజ్ ఆల్ అట్ ది టాప్. నాకు చాలా ప్రశాంతంగా ఇంట్లో ఉన్న ఫీలింగే ఉండింది. ఐ ఆల్వేస్ ఎంజాయ్డ్ ద ప్రాసెస్. మొత్తంగా ఐ వుడ్ థ్యాంక్ మై రిజల్ట్ అండ్ డెడికేటెడ్ టు రెసిడెన్స్. జేఈ అడ్వాన్స్డ్ ఫలితాలలో అల్ఫోర్స్ ఐఐటీ అకాడమీ విద్యార్థులు మరోసారి సత్తా చాటారని తెలిపారు ఆ సంస్థల అధినేత నరేందర్ రెడ్డి. ప్రజ్ఞాన్ దీపక్ 75వ ర్యాంకు సాధించాడన్నారు. 1000 లోపు 6, 2000 లోపు 11 మంది, 3000 లోపు 19 మంది విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారన్నారు. కరీంనగర్ జిల్లాలో ఐఐటీ కోచింగ్ను మొదట పరిచయం చేసి ఏటా వందలాది మందిని ఐఐటీలకు పంపుతున్నామన్నారు. అధ్యాపకుల ఉత్తమ బోధనతో తమకు ర్యాంకులు వచ్చాయని సంతోషం వ్యక్తం చేశారు విద్యార్థులు. 785 rank, Mr. B. Likit Sai, with on today's విడుదలైన ఐఐటి జేఈ అడ్వాన్స్డ్ 2026 ఫలితాల్లో కోర్సు ప్రపంచం సృష్టించింది.
ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఒక 2 ఆంధ్ర కార్పొరేట్ కళాశాలలు మినహా మరి మిగతా ఎక్కడ కూడా ఎలాంటి రిజల్ట్స్ లేని సందర్భంలో ఒక సంచలనంగా ఇవాళ ఇక్కడ కరీంనగర్లో 56 మంది చిన్నారులతో ఇవాళ మేము ప్రెస్ ఇక్కడ కండక్ట్ చేస్తున్నాము అంటే ఆలోచించవచ్చు. ఒక సీటు కొట్టాలన్న కష్టం అనుకున్న పరిస్థితుల్లో ఇవాళ ఒక 56 స్టూడెంట్స్కి 10,000 బిలో ర్యాంక్ మేము తీసుకురావడం జరిగింది. 17 లక్షల మంది పిల్లలు పరీక్ష రాస్తూ ఉంటాయి. మరి ఈ రకంగా మన ఈ గడ్డ మీద చదువుకుని 10వ తరగతి ఇక్కడే ఒక నమ్మకంతో ఇందులో కరీంనగర్ పిల్లలు ఉన్నారు, వరంగల్ పిల్లలు, ఆదిలాబాద్ పిల్లలు, ఈవెన్ హైదరాబాద్ ఆల్ఫోర్స్ పిల్లలు కూడా ఉన్నారు. మరి ఒక నమ్మకంతో ఆల్ఫోర్స్ తోటి ఇక్కడ జాయిన్ అయ్యారు. మరి ఖచ్చితంగా ఐఐటీలో సీట్ కొట్టడమే లక్ష్యంగా మరి వర్క్ చేసి ఒక పటిష్టమైన ప్రణాళికతో సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీకి ఇక్కడ తీసుకువచ్చి ఇవాళ ఇలాంటి ర్యాంక్స్ మనం తీసుకురావడం. ప్రజ్ఞాన్ అనే అబ్బాయికి 75వ ర్యాంక్, లక్ష్మీ హాసిని అనే అమ్మాయికి 400 ర్యాంక్, రత్న ప్రకాష్ అనే అబ్బాయి. ఈ విధంగా మరి ఎంతోమంది చిన్నారులు లక్ష్యంతో ముందుకు వచ్చి ఇవాళ మన గడ్డ మీద మేము కూడా ర్యాంకులు చూపించగలం, దానికి ఎక్కడికో హైదరాబాద్ వెళ్లాల్సిన పని లేదు, ఆల్ఫోర్స్లో నుంచి కూడా ర్యాంకులు చూపించవచ్చు అనే ఒకటి ఇవాళ ప్రూవ్ జరిగింది. ఇవాళ పిల్లలకి ఒక్క దీంట్లోనే కాకుండా మెయిన్స్ హైయెస్ట్ పర్సంటైల్లో కూడా మనం ముందంచుకున్నాం. 99.94% రావడం జరిగింది. అలాగే తర్వాత IIIT హైదరాబాద్కి UGW ఎగ్జామ్ కూడా మేము పిల్లల చేత రాపించాము. అందులో కూడా ఎక్కువ సంఖ్యలో క్వాలిఫై అయ్యారు. ఈవెన్ బిట్సాట్ ఎగ్జామ్ కూడా సుమారుగా ఈసారి 390 మార్కుల విషయంలో చూసుకున్నట్లయితే సుమారుగా 50 మంది పిల్లలకి 200 మార్కులు దాటి పిలానీలో కావచ్చు, గోవాలో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు కావడానికి రెడీగా ఉన్నారు. ఇవాళ IIIT బెంగళూరు కావచ్చు, IIIT ఢిల్లీలో సీట్లు రావడానికి కూడా రెడీగా ఉన్నారు. ఈ విధంగా పిల్లలు ఒక లక్ష్యంతో నేను చదువుకునే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరులోనే చేయాలి మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ అన్న వాళ్ళు కూడా ఇక్కడ మన దగ్గర ఉండి ఇవాళ IISc బెంగళూరులో సీట్ కొట్టడానికి రెడీ ఉన్నారు. నాకు 75 ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చింది. సార్ కూడా చాలా మోటివేషన్ ఇస్తారు అండ్ ద ఫ్యాకల్టీ చాలా హెల్ప్ చేశారు సబ్జెక్ట్ వైజ్గా. నా విన్నింగ్ కారణం లోపల మా పేరెంట్స్ పాటు మా స్టాఫ్ కూడా ఉంది అని. I've done my JEE preparation from Alphas IIT Academy in Karimnagar and I've secured 400 rank in IIT JEE Advanced 2026. I would like to thank the management of Alphas for designing such an effective program for all of us. All the coaching modules and test series have helped us a lot throughout this preparation. And I would also like to thank our teachers for motivating us throughout this journey. I would like to thank the management and my family for constant support. And I would also like to thank our chairman Dr. V. Narendra Reddy Garu for his motivation and guidance. 3006 rank in advance. I would like to thank Alphors College for giving such a beautiful experience to throughout this 2 years. I would like to thank VNR sir, my teachers who have motivated me and encouraged me to get this rank. రంగారెడ్డి జిల్లా ఆగపల్లిలో వాటర్ ఆర్ట్తో అందరినీ ఆకట్టుకుంటుంది చిన్నారి నివేదిత. సమ్మర్ హాలిడేస్లో నీళ్లలో చిత్రాలు గీయడం నేర్చుకుంది. అంబేద్కర్, ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీ రఘునందన్ రావు, శ్రీకృష్ణుడు, హనుమాన్ బొమ్మలను వాటర్లో చిత్రించింది. దీంతో నివేదిత నైపుణ్యాన్ని అభినందిస్తున్నారు స్థానికులు. ప్రతి 2-వీలర్ వాహనదారుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని సూచించారు మల్కాజిగిరి డీసీపీ సుమతి. సికింద్రాబాద్ మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెల్మెట్ ప్రతిమను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, మెడికవర్ హాస్పిటల్ నిర్వాహకులు పాల్గొన్నారు.
హాస్పిటల్స్ యాజమాన్యాన్ని అభినందిస్తూ ఇలాంటివి ఇంకొక 3 హెల్మెట్స్ పెడుతున్నాము అని చెప్తున్నారు. చాలా థ్యాంక్ యూ మేడం. అండ్ దీనికి కావాల్సిన మున్సిపల్ పర్మిషన్స్ అన్నీ కూడా మీకు టైంకి రావడం, మా మున్సిపల్ కమిషనర్ గారిని కూడా మేము థ్యాంక్స్ చెప్తున్నాము. ఎందుకంటే ఇదొక మంచి కన్సర్న్ యాక్చువల్లీ టువర్డ్స్ సిటిజన్స్. అంటే మాకు మీ పట్ల, మీ సేఫ్టీ పట్ల ఎంత నిబద్ధత ఉందో మీరు తెలుసుకోవాలి. ఒక మాకే కాదు, ఈవెన్ అవేర్ సిటిజన్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ మెడికవర్ హాస్పిటల్స్ ఆర్ ఎనీ అదర్ సచ్ ఇన్స్టిట్యూషన్స్. మరి ఒకసారి మిమ్మల్ని అభినందిస్తూ మా సిటిజన్స్కి మా తరఫున, పోలీస్ తరఫున మరి ఒకసారి హెల్మెట్ ఖచ్చితంగా వాడండి, తర్వాత ప్రాణాలను కాపాడుకోండి అని ఒకసారి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ డాక్టర్స్ అండ్ administration of medical hospitals. So on behalf of our commissionerate, we would like to congratulate, and also we are very grateful for this initiative because Rosu ma'am also always tells us మనం ముచ్చుకుంటున్నామని ఎవరికి వినబడతలేదు. So we are trying to give a lot of social messaging out there, but we are continuously looking at a lot of fatal and death accidents. So one small change in our life, by just putting the helmet properly and strapping it properly, would save a life. మనకు అయ్యేంత వరకు కూడా అది ఎంత సీరియస్ అనేది మనకు అర్థం కాదు. An accident is not just injury or a death or a number, but it almost impacts a whole family and a group of families also. So in that direction, the initiative today, it's a really good initiative because it creates a nice visual impact on the public moving in this area. So ఒక చిన్న రిమైండర్ లాగా పనిచేస్తుందని, and I would also expect that Megawar would take some more initiatives like this in near future.